దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు వందనాలు. గతంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము. ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండాలని ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా పౌలు గారు మనతో మాట్లాడారు. అయితే ఆత్మ కలిగించే ఐక్యత మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఎక్కడ నిలబడ్డామనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉంటాం. 91వ కీర్తనలో మొదటి వచనం రాస్తున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి నీడలో మనం జీవించాలట? దేవుని యొక్క నీడలో మనం జీవించాలి. అది ఎలాంటిదంట? మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తిని యొక్క నీడలో విశ్రమించేవాడు అన్నాడు. ఆ యొక్క నీడ కలిగించేది ఏంటి? నీడ ఎక్కడ వస్తుంది మనకి? ఏదో ఒక చెట్టు దగ్గర వస్తూ ఉంటుంది కదా. ఎండలో నడుస్తూ ఉన్నప్పుడు గబగబా ఏం చేస్తాము? ఎక్కడ చెట్టు ఉంటుందా దాని నీడలో నిలబడటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ఎండ యొక్క దెబ్బ నుంచి తప్పించుకోవటానికి, మన జీవితాల్లో కలిగేటువంటి కొంత ఆయాసాన్ని తీసివేసుకోవటానికి మనం నీడకెళ్తూ ఉంటాము. ఎండగా ఉన్నప్పుడు నీళ్ళలో దాక్కుంటాం. వర్షం పడతా ఉన్నప్పుడు ఒక నీడకెళ్తూ ఉంటాం. చలిగా ఉన్నప్పుడు, గాలి తగులుతూ ఉన్నప్పుడు ఏదో ఒక నీడలోకి వెళ్ళి మనం దాక్కుంటూ ఉంటాం. ఎందుకనంటే ఆ నీడ అనేది మనకి క్షేమాన్ని కలిగించుద్దని మనం ఆలోచన కలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు మనకు ఒక గొప్ప నీడనిచ్చేవాడు. ఆ నీడ మనకి క్షేమాన్ని, భద్రతని, కాపుదలని, ఎల్లప్పుడూ కూడా మనకి సంతృప్తిని కలిగించేదిగా ఉంటుంది. అందువలన మనము ఆ నీడలో చేరి ఆ నీడలో మనం దాగి ఉండేటువంటి వారంగా మనం ఉంటాం. భక్తుడు దావీదు సెలవిచ్చినట్టుగా యెహోవా నాకు దాగుచోటు అని చెప్తున్నాడు. ఎందుకనయ్యా అంటే నేను ఆయన దగ్గర దాక్కున్నప్పుడు, ఆ నీడలో ఉన్నప్పుడు నేను భద్రపరచబడతాను. నాకు భద్రత ఉంటుంది, నాకు క్షేమం ఉంటుంది. ఆ నీడలో ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఆ నీడలో ఎలాంటి భయం అనేది లేకుండా దేవుడు మనల్ని దాచాడని, భద్రపరిచాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట? దేవుని యొక్క నీడలో ఆశ్రయించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఆ నీడలోకి వెళ్ళినప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం 91వ కీర్తన మనకి జ్ఞాపకం చేసింది. మనము ఏ నీడలో ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ నీడలో ఉన్నాము? కొన్ని పర్యాయాలు, కొన్ని స్థలాల్లో మనము దాగుతూ ఉంటాము. అయితే మనం నిలబడిన నీడ మనకి భద్రతనిచ్చేదా కాదా మనం చూసుకోవాలి. ఆ నీడ మనకి ఎక్కువ కాలము మనకి ఉండేదిగా ఉంటుందా లేదా అని మనము చూడాలి. అయితే దేవుని వాక్యంలో కొందరు నీడలో దాగినటువంటి వారుగా ఉన్నారు. ఆ నీడలు వాళ్ళ జీవితాలకి క్షేమాన్ని ఇచ్చిందా లేదా అని మనం చూడాలి. అలా ఇవ్వలేకపోతే మనము నిజమైన నీడలో మనం దాగేటువంటి వారంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో మనకి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర నుంచి మనం చదువుతూ ఉంటే, ఈ ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించ కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పునని ఇక్కడ మనకు రాస్తా వచ్చాడు. దేవుడు ఇక్కడ ఒక సాదృశ్యాన్ని జ్ఞాపకం చేశాడు ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క నీడలో ఉంచి తొలగిపోయారట. దేవుని నీడలో తొలగిపోయిన ఇశ్రాయేలుకి దేవుడు మరలా దేవుని నీడలోకి రమ్మని పిలుస్తున్నప్పుడు వారు అనేక రకాలుగా దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరమైనటువంటి నీడల కొరకు పరిగెడతా ఉన్నారు. అయితే దేవుడు అక్కడ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపమానం ఏంటంటే, చెట్లన్నీ కూడా కలిసి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయట. ఆ రాజుని ఏర్పాటు చేసుకోవటానికి ఏం చేశాయంట? మొట్టమొదట చెట్లను కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవ చెట్ల దగ్గరికి వెళ్ళాట. ఆ ఒలీవ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ ఒలీవ చెట్లు ఏమన్నాయట? ఒలీవ చెట్టు ఎలా ఉంటుంది? ఒలీవ చెట్టు గుబురుగా ఉండి మరి దట్టమైనటువంటి ఆకులతో కాయలతో నిండి ఉంటుంది. అది కూడా కొమ్మలో విస్తారంగా పాకి ఉంటుంది. కొంచెం అక్కడికి వెళ్ళి కొంత సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు ఒలీవ చెట్టు ఏమందో చూడండి. మీరు ఏలమని ఒలీవ చెట్టును అడగా ఒలీవ చెట్టు దేవుని చాలు. ఏమన్నది ఇక్కడ? ఒలీవ చెట్లు ఏం చేస్తారంట? ఒలీవ నూనె చేత ఏం చేస్తారు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దీప వృక్షాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆ వెలుగుని నింపేదిగా ఉంటది. ఆ దీపాలు వెలిగించాలంటే ఏం కావాలట? ఇశ్రాయేలుకి ఒలీవ నూనె కావాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని సన్నిధిలో దీపము వెలుగుతూ ఉండాలంటే దానికి ఏం కావాలట? ఒలీవ నూనె పోయాలి. ఆ ఒలీవ నూనె పోసి ఆ దీపం వెలుగుతూ ఉండేట్లుగా చేస్తారు. అందుకనే ప్రవక్తకి దర్శనం వచ్చినప్పుడు జకర్యా గ్రంథం రాస్తా ఉంటాడు, అదిగో ఆ 2 చెట్లు అటు ఇటు ఉన్నాయట. అవి చెప్తున్నాయి కదా, వాటి కొమ్మలలో నుంచి నూనె తీసి ఎక్కడ పోయబడతా ఉందట? ఆ దీపస్తంభంలో పోయబడతా ఉంది. ఆ నూనె చేత వెలిగించబడతా ఉంది. కనుక దేవుని సన్నిధిలో వెలిగించేటువంటి నూనెగా నేను ఉండి ఆ దీపస్థాన్ని వెలిగించాలి. కానీ నేను మీ దగ్గరకు వచ్చి రాజుగా ఉండి నేను అటు ఇటు ఊగుతా ఉంటానా? నేను ఉండనని చెప్పేసిందట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినట? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడట అంజూరపు చెట్టు ఏమంది? ఇదిగో ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని చెప్తా ఉందట. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఏమందట? అదిగో అంజూరపు ఫలాలు ఎలాంటివి? అవి మాధుర్యాన్ని ఇచ్చాయి. నిజంగా మీరు ఆ ఫలము అంజూరాన్ని బాగా పండినాక మనం తింటే అసలు నోట్లో ఎలా ఉంటుందంటే తేనె పోసినట్లే ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆ అంజూరపు చెట్టు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. ఈ రోజున అందరూ కూడా అంజూరపు పండ్లు తింటా ఉన్నారు. ఎందుకో తెలుసా? శరీరంలో ఉన్న రోగాలు పోవాలని. బైబిల్లో కూడా మనకు రాయబడతా ఉంటుంది, అంజూరపు పండ్లు తింటే అంజూరపు ఆకులతో వైద్యం చేసినప్పుడు రోగాలు తగ్గుతాయి. ఒక రోజున హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందట. అప్పుడు ఏం చేశారంటే అంజూరపు ఆకులు తెచ్చి ఏం చేశారు? వాటిని బాగా నూరి ఆ ముద్దను తీసి ఆ గాయం మీద పెట్టి కట్టారట. మాధుర్యాన్ని ఇచ్చేది కాబట్టి ఆ మాధుర్యము నేను ఇవ్వకుండా నేను మానుకొని ఇటు ఇటు ఊగుతా ఉంటానని చెప్పి అంజూరపు చెట్టు అంది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ద్రాక్షావళి దగ్గరకు వచ్చారు. ద్రాక్షావళి దగ్గరకు వచ్చినప్పుడు అదంద కదా, నేను దేవునికిని మానవులకును రాజులకును నేను సంతోష పెట్టకుండా మీ మీదగా రాజుగా ఉంటానా? నేను ద్రాక్షరసాన్ని ఇస్తే గాని అది ఆనందాన్ని ఇవ్వదు, కానీ నేను రాజుగా ఉండనని చెప్పింది. ఇప్పుడు చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినాయట? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. ఆ ముళ్ళ చెట్టు ఏమందట? ఇప్పుడు రండి, మీరందరూ కూడా ఎక్కడ ఉండాలట? నా నీడలో ఉండండి, లేకపోతే ఏం చేస్తాను? లెబానోను దేవదారు వృక్షాలని తగలబెట్టినట్టుగా నా దగ్గర నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని తగలబెట్టేస్తుంది. ఎవడైనా సరే ఎంత ఇబ్బందులో, ఎండలో ఉన్నా, వర్షంలో ఉన్నా, చలిలో ఉన్నా ముళ్ళ చెట్టు కిందకి వెళ్తాడా? ఏ బుద్ధి ఉన్నవాడు కూడా ముళ్ళ చెట్టు కింద వెళ్ళి నిలబడ్డం. ఎందుకంటే ఆ గాలికి ఊగుతా ఉంటే వచ్చే ముళ్ళు గుచ్చుకుంటాయి, అది గాయం చేస్తుంది, బాధ పెట్టుద్ది. కాబట్టి ఇప్పుడు ఏమైందట? ఆ చెట్లన్నీ వచ్చి మన మీద రాజుగా ఉండమంటే ఏ చెట్టు కూడా ఒప్పుకోలేదు. కానీ ఏ చెట్టు ఒప్పుకుందట? ఇప్పుడు ముళ్ళ చెట్టు ఒప్పుకుంది. ఆ ముళ్ళ చెట్టు అనేది రక్షణ కలిగించదు ఎప్పుడు కూడా. ఆ ముళ్ళ చెట్టు అనేది ఎప్పుడు కూడా క్షేమాన్ని ఇవ్వదు. ఆ ముళ్ళ చెట్టు ఎప్పుడు కూడా మనకి నీడన కానీ నెమ్మదిగానే ఇవ్వదు. అయితే ఆ ముళ్ళ చెట్టులో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా అంటే బాధపడేవాడుగానే ఉంటాడు, కానీ క్షేమంగా ఎప్పుడు ఉండడు అని చెప్తున్నాడు. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం ఏ నీడలో ఉండాలయ్యా అంటే దేవుని నీడలో ఉండాలే, కానీ ఇలాగా గోకర వృక్షం లేదా ముళ్ళ చెట్టు నీడలో ఉండేవారంగా ఉండకూడదు. అది క్షేమాన్ని ఇచ్చే నీడ కాదని చెప్పాడు దేవుడు.
ఈ చెట్లన్నీ కూడా అక్కడికి వెళ్తే అదేముంది, మీరు రాకపోతే నా దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చేస్తానని చెప్తా ఉంది. కనుక ఆ ముళ్ళ చెట్టు నీడ ఎవ్వరికి కూడా క్షేమాన్ని ఇచ్చేది, భద్రతనిచ్చేది, నెమ్మదినిచ్చేది కాదు అని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చెట్లు అక్కడికి వెళ్ళినాయి. అయితే రెండవ చెట్టు కనపడతా ఉంది. అదేదయ్యా అంటే యోనా గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనం రాస్తున్నాడు చూడండి. దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకొని అనేను. ఇక్కడ ఏమని రాస్తున్నా అంటే యోనా ఉన్నాడు, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ యోనా ఏం చేశాడయ్యా అంటే నినివే ప్రజలకి పాపంలో ఉన్నారు కనుక వాళ్ళకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది, దానిలోంచి తప్పించుకోవడానికి దేవుని దగ్గర క్షమాపణ వేడుకోమని మాటలు చెప్పమని దేవుడు యోనాని ఎక్కడికి పంపించాడు? నినివే పంపించాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు పారిపోయాడు. ఆ తర్షీషుకు పారిపోయిన వాడిని దేవుడు సముద్రంలో పడవేయించాడు, చేప చేత మింగించాడు, మళ్ళా ఎక్కడైతే ఓడనెక్కాడో అక్కడ కక్కించాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే యోనాకు బుద్ధి వచ్చాడు చేశాడు. అప్పుడు యోనా ఏం చేశాడంటే మరలా బుద్ధి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళాడు. నినివేకి వెళ్ళినప్పుడు అదంతా తిరిగి చూస్తా ఉన్నాడు. అదంతా తిరిగి చూశాడు. ఇప్పుడు ఏమనిపించిందంటే యోనాకి, ఇంత పెద్ద జనాంగం ఉన్నారు, ఇంత పెద్ద దేశం ఉంది, నినివే పట్టణం మామూలుదా? కాదు కదా. ఆ నినివే పట్టణం చాలా పెద్దది. అది ఎవరి చేత కట్టించబడింది? నిమ్రోద్ చేత కట్టించబడింది. అయితే ఆ పట్టణం తిరిగి చూసినాక ఇంత పెద్ద పట్టణము, ఇంత జనాంగం ఉన్నారు, నేను ఇదిగో మీరు మారు మనసు పోతే చచ్చిపోతారా అని చెప్పాను అనుకో, వాళ్ళందరూ కలిసి నన్ను చంపుతారు, నాకెందుకు వచ్చింది అనుకొని నోరు మూసుకున్నాడు. దేవుని అప్పుడు ఏం చేశాడంటే బలవంతం చేసిన వల్ల ఎలాగోలా వెళ్ళి ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు? నీవే పట్లస్తులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారట. గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. రాజు మొదలుకొని తిరగలిసిరే బానిస వరకు, అలాగే పసిపిల్లల వరకు, పసిపిల్లలు మాత్రమే కాదు పశువులు సహా తిండిని మానేసి నీటిని మానేసి ఉపవాసం ఉన్నారట. వారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? క్షమాపణ ఇచ్చాడు. దేవుడు క్షమాపణ ఇచ్చడం యోనాకి నచ్చలేదు. ఎందుకు? మీ అందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, మీరు చస్తారని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు ఎలా ఏమనుకున్నా అంటే దేవుని ఉగ్రత వచ్చింది, వాళ్ళందరూ చచ్చిపోతారు, కాలిపోవటమో లేకపోతే జలప్రళయం వచ్చో లేకపోతే ఏదో ఒక రకంగా దేవుడు వాళ్ళ మీదకి తెగులు పంపించి నాశనం చేయబోతా ఉన్నాడు. అది చూద్దాం అనుకుని అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు దేవునికి వాళ్ళు మొర్ర పెట్టారు, దేవుడు క్షమాపణ ఇచ్చాడు, వాళ్ళందరినీ కాపాడాడు. అది నచ్చలేదుగా పోయి మూతి ముడుచుకొని ఒక దగ్గర కూర్చుంటే దేవుడు ఏం చేశాడంటే ఒక రాత్రికి రాత్రి ఒక సొర చెట్టు మొలిచేటట్టు చేశాడు. ఒక సొర చెట్టు రాత్రి పెరిగింది. ఆడు కూర్చొని ఉన్నాడు, యోనాకేం తెలియదు. కూర్చున్నవాడు అలాగున్నాడు, యోనాకేం తెలియదు. సాయంకాలం ఉదయం లేచినప్పటికి ఏమైందంట, ఒక సొర చెట్టు అలాగా ఎదిగి పెద్దదయ్యి యోనా కూర్చున్న దగ్గర బాగా పెద్దగా విస్తారమయ్యి ఆకులతో నిండిపోయి నీడొచ్చింది. ఎండ ఎదిగే కొంది గొప్ప నీడొచ్చేసింది. ఆ నీడలో కూర్చున్న యోనా అనుకున్నాడు కదా, అమ్మా పోనీలే ఎలా కూడా ఓ చెట్టు ఇక్కడ రాత్రి లేకపోయినా పొద్దునకు వచ్చేసింది, ఇంత నీడ వచ్చింది, పోనీ నా తల దాచుకున్నాను అనుకున్నాడు. అయితే
ఆ నీడలో కూర్చున్న యోనాకి అక్కడ దేవుడు రక్షించినటువంటి ఆ నినివే ప్రజలు నచ్చలేదు. ఇప్పుడు దేవుని యొక్క తీర్పు నచ్చలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయి కూర్చొని ఆ సొర చెట్టు నీడలో కూర్చొని హాయిగా ఉన్నది అనుకున్నాడు. ఎందుకంటే ఎండ బాగా ఎక్కిపోయింది, నీడనిచ్చింది సొర చెట్టు. ప్రశాంతంగా కూర్చున్నాడు అనుకున్నాడు. కాసేపటికి ఏమైందంటే బాగా ఎండ రాగానే దేవుడు ఏం చేశాడ, ఒక పురుగును పుట్టించాడట. ఆ పురుగు ఏం చేసింది, ఆ చెట్టు మొదల్లో తినేసింది. పురుగు అనేది సారం పీల్చేస్తుంది. ఆ చెట్టు సారం పీల్చేసింది. సారం పోతే ఏమవుతుంది, వాడిపోద్ది కదా. చెట్లు అనేవి పెద్ద పెద్ద చెట్లు చాలా ఆలస్యంగా వాడిపోతాయి. కానీ తీగలతో ఉండే ఈ సొర చెట్లు, బీర చెట్లు, కాకర చెట్లు తీగ మొక్కలు అంటారు వాటిని. చెట్టు వేరు, తీగలు పొదలు వేరు. తీగ మొక్కలు అనేవి చాలా తొందరగా వాడిపోతాయి. అలా ఇప్పుడు ఏమైందంటే దేవుడు పురుగును పంపంగానే పురుగు వచ్చి తన సారం పీల్చేసింది. దేవుడు ఎండను పంపాడు. ఆ ఎండ రాగానే ఏమైంది, ఈ సారం పోయి వాడిపోయినటువంటిది ఎండకి ఇంకా వాడిపోయి ఆ చెట్టు అంతా కూడా ముడుచుకుపోయింది. ఇప్పుడు ఏమైందంటే పైనుంచి ఎండ వేడి నెత్తి మీద పడతా ఉంది. ఆ ఎండ వేడిని తట్టుకోలేకున్నటువంటి యోన అనుకుంటున్నాడు కదా, ఏమన్నాడు ఇప్పుడు, అయ్యో ఈ ఎండ వేడిని తట్టుకోవడం కంటే పోయి సావటం మేలు. అప్పుడు యోనాకి దేవుడు చెప్పాడు కింద వచనాల్లో, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను అని చెప్పాడు. ఏం చెప్పాడ, 120,000 మంది ప్రజలు. 120,000 మంది ప్రజలు అంటే ఎంత, 120,000 మంది. 120,000 మంది ప్రజలు ఒక దగ్గర ఉన్నారంటే అది చాలా పెద్ద పట్టణం. అది అప్పట్లో చాలా పెద్ద పట్టణం. గమనించారా, అంత పెద్ద పట్టణం ఉన్నటువంటి ఆ జనాంగము నశించిపోవటం చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నేను తట్టుకోలేక నేను వారిని రక్షించాను. నేను వారిని రక్షించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు రాత్రి విత్తకుండానే, చెట్టుని మొలిపించకుండానే, ఏం చేయకుండానే మొలిచిన చెట్టు వాడిపోతే ఇదిగో ఈ ఎండ తట్టుకోలేక నేను చచ్చిపోవాలనుకుంటున్నావు కదా. అయితే ఆ ప్రజల ఎడలో నాకు ప్రేమ లేదా అని దేవుడు చెప్పాడు. అయితే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ నీడ. ఇప్పుడు యోనా ఎవరి నీడలో ఉన్నాడు, ఒక సొర చెట్టు నీడలో ఉన్నాడు. ఆ సొర చెట్టు నీడ ఎంతసేపు ఉందట, ఒక రోజే ఉంది కదా. ఆ సొర చెట్టు నీడ ఒక రోజే ఉంది. ఆ సొర చెట్టు నీడ అనేది శాశ్వతమైన నీడ కాదు, అర్థమైందా. సొర చెట్టు నీడ శాశ్వతమైన నీడ కాదు అని చెప్తున్నాడు. అలాగా శాశ్వతము కాని నీడలో కొంతమంది దాక్కుంటా ఉంటారు. ఇబ్బంది రాగానే ఎక్కడికో కూర్చోనికి వెళ్ళి పరిగెత్తి దాక్కుంటారు. అది ఎక్కువ కాలం వాళ్ళకి భద్రతనివ్వదు. అలాంటి నీడలో వద్దు అని దేవుడు చెప్తా వచ్చాడు. ఇక్కడ ముళ్ళ చెట్టు నీళ్ళలోకి వెళ్తే ఏమవుద్ది, ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. సొర చెట్టు నీళ్ళలోకి వెళ్తే ఏమవుతుంది, అది శాశ్వతంగా ఉండేది కాదు. ఆ శాశ్వతమైన కానటువంటి ఆ నీడలో మనం దాక్కుంటే ఏమవుద్దా అంటే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నాడు. మరొకరు వెళ్ళి మరొక చెట్టు కింద దాక్కున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక పదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము
అని ప్రార్థన చేశాను అని రాస్తున్నాడు. ఎవరితను? ఏలియా. ఏలియా కూడా పోయి ఒక చెట్టు కింద ఉన్నాడు. ఎందుకున్నాడయా బదరీ వృక్షం కింద అంటే, ఆ ముందు జరిగిన సంఘటన ఏంటి? 18వ అధ్యాయంలో 450 మంది బయలుదేవత ప్రవక్తల్ని చంపేశాడు. ఒక్కడే ఉండి అంతమందిని చంపేశాడు. ఎంత గొప్ప సంఘటన అండి! దూసి 450 మందిని చంపడం అంటే సామాన్యమా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడే గొప్పవాడు, యెహోవా గొప్పవాడని ఆ పందెంలో గెలిచి వాళ్ళందరూ కూడా బయలు అనేవాడు, నిష్ఠోద్ అనేటువంటి వారు వాళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్పి, వాళ్ళు ఉట్టి విగ్రహాలని చెప్పి, వాళ్ళు ఏమీ చేయలేని వారని రూపించి యెహోవా దేవుడని రూపించిన తర్వాత అంతమందిని చంపినాక ఏమైందంట? భయపడిపోయారు. దేనికి? ఒక్క ఆడ మనిషి యెజబెల్ అనేటువంటి ఒక ఆడ మనిషి ఏందంటుంది ఇప్పుడు? అదిగో, రేపు ఈ సమయానికి నీ ప్రాణము కూడా వాళ్ళతో సమానంగా ఉండబోతా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ మాట విన్నటువంటి ఏలియా భయపడిపోయాడు. ముందే భయం లేకుండా దేవుడు నాతో ఉన్నాడు అనుకుని గబగబా కత్తి దూసి 450 మందిని చంపేశాడు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? యెజబెల్ ఉంది. ఆ సంగతి తెలుసు. అయినప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని నీడలో ఉన్నాననుకొని గబగబా కార్యం చేశాడైతే, ఎప్పుడైతే దాన్ని చేశాడో ఆ స్త్రీ అన్న మాటకి భయపడిపోయి పరిగెత్తి ఒక రోజు ప్రయాణం వెళ్ళిపోయి ఏం చేశాడ? ఒక బదరీ వృక్షం కింద దాక్కున్నాడు అని చెప్తున్నాడు. బదరీ వృక్షం కింద దాక్కున్నాడు. ఆ వృక్షం కింద దాక్కున్నాడే కానీ నెమ్మదిగా ఉన్నాడా? లేడు. ఏమవుతుంది? ప్రాణ భయంతో ఉన్నాడు. అనుకున్నాడు కదా, అయ్యో దేవా చాలు, ఇంకా చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇదిగో నేను ఇప్పుడు చనిపోయిన పరిస్థితిలో ఉన్నాను, రేపు ఈ సమయానికి నా ప్రాణం చచ్చిన వాళ్ళతో ఉంటుందని చెప్పింది ఆమె. కాబట్టి నాకు చాలయ్యా, నా ప్రాణం తీసుకో ప్రభు అని చెప్పి ఒక స్త్రీ బెదిరించిన బెదిరింపులకు భయపడిపోయి ఎక్కడ దాక్కున్నాడంట? బదరీ వృక్షం నీడలో దాక్కున్నాడు. భయంతో బాధపడతా నా ప్రాణం తీసుకో ప్రభు అని చెప్తున్నాడు. నా ప్రాణం తీసుకో ప్రభు, నా పితరుల కంటే గొప్పవాడిని కాదు నేను, అదిగో ఒక ఆడదాని చేతిలో సత్యాన్న చెడ్డ పేరు నాకు వద్దు నాయన, నా ప్రాణం తీసుకో నాయన అని చెప్పి దేవునికి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎగో ఒక ఆడదానికి భయపడి పిరికి వాళ్ళలాగా చచ్చిపోతా అంటున్నావా? నీకు ఉండాలి, ఇంకా పని ఉంది, నువ్వు చేయాల్సింది, నువ్వు లేచి ముందుకు నడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని పంపించాడు. ఆ ఆహారాన్ని భుజించిన తర్వాత మరలా ప్రయాణం అయిపోయి గొప్ప కార్యాలు చేశాడు. బదరీ వృక్షం కింద ఉన్నటువంటి ఏలియాకి నెమ్మది లేకుండా పోయింది. పానభయంతోనే ఉన్నాడు. నేను చచ్చిపోతాను ప్రభా అనుకుంటా ఉన్నాడు. అక్కడ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకొరకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనము ఏ చెట్టు కింద ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ముళ్ళ చెట్టు కింద ఉంటే ఉపయోగం లేదు, స్వర చెట్టు కింద ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఇక్కడ బదరీ వృక్షం కింద ఉన్నాడే కానీ శాద్యుడే కానీ ఉపయోగము లేకుండా పోయింది. అయితే మన జీవితాల్లో ఇందాక దేవుడు చెప్పినట్టుగా దావీదు ద్వారా మనం ఎక్కడుండాలట? మహోన్నతుని చాటున మనం ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మహోన్నతుడు ఎలాంటి వాట? ఒక గొప్ప వృక్షం లాంటి వాడు. ఆయన అనేకులకి నీడనిచ్చేవాడు. ఆయన రెక్కలు దాస్తే ఏమొస్తుంది? నీడ కలుగుతుంది. ఆయన రెక్కల్లో మనల్ని కప్పుతాడని చెప్తున్నాడు. అయితే ఆ వృక్షము మరొక వృక్షం జ్ఞాపకం చేస్తున్నాడు. వృక్షం ఏదయ్యా అంటే పరమగీతంలో 2వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాడు కదా, జల్దరు వృక్షపు నీడలో అని చెప్తున్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్టున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాస్తున్నాడు ఇక్కడ?
పరమగీతంలో సొలొమోను రాసినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటే, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అలా ఉన్నాడు అంటున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? యేసు ప్రభువారి గురించి రాస్తా ఉన్నాడు. అడవి వృక్షాల్లో జల్దర వృక్షం ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ జల్దర వృక్షము మరి నీడలో ఉండేది, అది అంటే చల్లదనంలో ఉండి పెరిగే చెట్టు అది. చాలా మంది జల్దర వృక్షం అంటే ఏదయ్యా అంటే యాపిల్ అని చెప్తా ఉంటారు. యాపిల్ చెట్టు అంటున్నారు. అది ఏ చెట్టు అయినా కానీ ఇక్కడ మనకు రాయబడ్డటువంటి జల్దర వృక్షము. జల్దరు అంటే ఏంటి? జలములు అంటే నీళ్లు కదా, నీళ్లతో కూడినటువంటి వృక్షం అది. కనుక నీటి వృక్షం అది. అది అక్కడ ఎలా ఉందట? అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎలాగుంటుందో నా ప్రియుడు అలాగున్నాడని చెప్తున్నాడు. ఆ ప్రియుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. సూలమితి అనేటువంటి ఆమె తన ప్రియుడైనటువంటి ప్రభువుని ఎదుక్కుంటా వచ్చింది. వచ్చి ఆమె అడుగుతుంది, అయ్యో నా ప్రియుడు మీరు చూసారా? నా ప్రియుడు ఇటు వచ్చాడు, ఆయన కొరకు ఎదుగుతున్నానని చెప్తా ఉంటే జనులు అడుగుతున్నారు కదా, నీ ప్రియుడు ఎలాంటి వాడమ్మా అంటున్నారు. నా ప్రియుడు ఎలాంటి వాడయ్యా అంటే, అడవి వృక్షాల్లో జల్దర వృక్షం ఎలాంటిదో నా ప్రియుడు అలాంటి వాడు. ఆ ప్రియుడి దగ్గర ఏముందట? చల్లదనం ఉంది. ఆ ప్రియుని దగ్గర ఏముందట? ప్రేమ ఉంది. ఆ ప్రియుని దగ్గర ఏముందంటున్నాడు? నీడ ఉంది. ఆ ప్రియుడు నాకు సేద తీర్చేవాడని చెప్తుంది. జల్దరు వృక్షము అది యేసుక్రీస్తు వారిని పోలినటువంటిది. ఆ జల్దరు వృక్షము ప్రియుడుగా చెప్పబడినటువంటిది ప్రభు అయిన క్రీస్తు వారు. మనం ఎక్కడ ఉండాలంటున్నాడు? ముళ్ళ చెట్టు కిందకి వెళ్తే గాలి వచ్చినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. అదే సొర చెట్టు కిందకి వెళ్తే ఎండరాంగల్ని ఏమవుద్ది? అది వాడిపోద్ది, ఎండకి అల్లాడిపోతాం. అదే బదరి వృక్షం కింద దాక్కుంటే ఏమవుద్దంటే భయంతో ఉంటాము. కానీ ఇప్పుడు ఎక్కడ దాగాలంట? జల్దర వృక్షం కింద దాగాలి. చల్లదనాన్ని ఇచ్చేది అది సేద తీర్చుకోవడానికి సహాయం చేసేది, కాపాడేది. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఆ మాను మీద వేలాడాడు. ఆయన రెక్కలు చాచింది ఎందుకయ్యా అంటే నీడనివ్వటానికి. ఆయన అంటాడు, ఎదుగో నా చేతిలో ఉన్నటువంటి మిమ్మలను ఎవడు కూడా పెరిగివేయలేడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయం యేసు ప్రభువు చెప్తాను కదా, నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను దాచి ఉంచాను కనుక నా చేతిలో ఉంచి వారిని ఎవరు కూడా పెరికివేయలేరు. నా చేతిలో ఉంచి ఎవరు కూడా వారిని అపహరించలేడు అని చెప్తారు. కనుక దేవుని యొక్క నీడ, యేసుక్రీస్తు అనేటువంటి ఆ వృక్షం యొక్క నీడలో మనం దాగినట్లయితే మనకు క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకొరకే దావీదు చెప్తున్నాడు, మహోన్నతిని చాటుని నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. కనుక ఏ నీడలో మనం ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మనము తొందరలో పడి ముళ్ళ చెట్టు నీడ కిందకి వెళ్తాం. కానీ గాలి రాంగల్ ఏమవుతుందా? ముళ్ళు గుచ్చుకోగానే అక్కడి నుంచి వెంటనే పారిపోతాం మనం. ఎందుకంటే అది మనకి క్షేమాన్ని ఇచ్చేది, భద్రతనిచ్చేది, మనకి సేద తీర్చేది కాదది. ఆ తర్వాత సొర చెట్టు వెళ్ళేమే అనుకోండి, ఆ సొర చెట్టు కిందకి వెళ్తే ఏమవుతుంది? అది కూడా పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది, కానీ ఆ సొర తీగ ఎక్కడ ఉంటుందంటే చెట్టులాగా ఉండదు కదా. ఎప్పుడైనా మీరు చూస్తే ఎక్కడ ఉంటాయి సొర చెట్లు? నేల మీద ఉంటాయి, నేల మీదే పాకుతాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అది కూడా భద్రతనిచ్చేది, క్షేమాన్ని ఇచ్చేది కాదు, అది త్వరగా వాడిపోయేది. అయితే మరొక చెట్టు కొన్నిసార్లు పరిగెత్తి దాక్కుంటాం, పెద్దగా ఉంటుంది చెట్టు కదా, నీడ ఉంటుంది, కానీ నెమ్మది అనేది అక్కడ ఉండదు. ఆ నెమ్మది లేదు కాబట్టి భయంతో ఏం చేస్తాం? అక్కడి నుంచి కూడా మళ్ళీ పారిపోతాం. అయితే అసలైన చెట్టు ఏదయ్యా అంటే జల్దర వృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రెక్కల నీడలో ఆశ్రయాన్ని కలిగించేవాడు. ఆయన దగ్గర మనం చేరినప్పుడు ఎలాగుంటుందయ్యా అంటే మనకి
రాత్రి అయినా సరే, పగలైనా సరే, చీకటైనా సరే, మధ్యాహ్నం అయినా సరే, ఏ రోగం కూడా మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ముళ్ళ చెట్టు కానీ, స్వర చెట్టు కానీ, బదరి వృక్షం కానీ కాదు, కానీ జల్దర వృక్షమైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నీడలోనికి మనం వెళ్ళాలి. ఆ చెట్టు ఏదయ్యా అంటే మహోన్నతుడు. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన అందరికి కూడా నీడనిచ్చేవాడు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఏమన్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు, వేటకాని ఉరి నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు. రాత్రి కలిగే భయానికైనా సరే, పగటి వాళ్ళ ఎగిరేటువంటి బాణానికైనా సరే, చీకట్లో సంచరించే తెగులుకైనా సరే, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగానికైనా సరే నువ్వు భయపడకుండా ఉంటావు. ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు అని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో తొందరపడి ఏ చెట్టు కంటే ఆ చెట్టు కింద నీళ్ళలోకి చేరే వారంగా మనం ఉండకూడదు. ఏ చెట్టు కూడా మనకి భద్రతని, క్షేమాన్ని మన జీవితాల్లో ఇవ్వదు. అది ఎరిగిన వారమై ఎక్కడ దాగాలయ్యా అంటే జల్దరు వృక్షము, మహోన్నతుని యొక్క వృక్షము కిందకే మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మనకి క్షేమం ఉంది, అక్కడ మనకి భద్రత ఉంది. అక్కడ మనం దాగినప్పుడు ఏ రోగము కానీ, ఏ తెగులు కానీ, ఎలాగా పాడు చేసే బాణము కానీ మనకి ఏది కూడా చేయదు. కనుక ఆ చెట్టు నీడలో మనం చేరే వారంగా ఉండాలి, దాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. అంతేగాని ఏదో ఒకటి కదా అని మనం చేరితే అక్కడ ఎక్కువసేపు ఉండలేము. శాశ్వతంగా మనం ఉండాలంటే ఏం కావాలి? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు, మన కొరకు రెక్కలు చాచినటువంటి ఆ యేసు క్రీస్తు వారి యొక్క నీడలో మనం ఉండాలి. అక్కడే మన జీవితాలకి కావలసినటువంటి క్షేమం కలుగుతుంది, భద్రత కలుగుతుంది. దావీదు సెలవిచ్చినట్టుగా మనం దాక్కోటానికి ఆయనే ఆశ్రయం, మనం దాగుచోటు ఆయనే అని చెప్పాడు. మన దాగుచోటు ఆయనే. ఎండొచ్చినా సరే, గాలి వచ్చినా సరే, వాన వచ్చినా సరే, విపత్తు వచ్చినా సరే, మనం పరిగెత్తి దాక్కోటానికి అనువైన స్థలం ఏదయ్యా అంటే మన దేవుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎండ వస్తుంది, గాలి వస్తుంది, వాన వస్తుంది కదా. అయితే పరిగెత్తి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడ దాగాలంటున్నాడు? దేవుని యొక్క నీడలో మనం దాగాలి. ఆయన నీడ మనకి క్షేమాన్ని కలిగించు, ఆయన నీడ మనకి క్షేమాన్ని కలిగించేది. కనుక ఆ నీడలో ఉంటేనే మనకి భద్రంగా ఉండగలుగుతాము, లేకపోతే ఇబ్బంది పడతాం. దేవుడు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పడాలని కోరుకోవట్లేదు. మనం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని, భద్రంగా ఉండాలని, ఆనందంగా, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే ఆయన రెక్కలు చాచి ఆయన రెక్కలలో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన రెక్కలు చాచి ఆయన రెక్కల నీడలో మనకి ఆ యొక్క ఆశ్రయాన్ని కలిగించాడు. ఆయన తప్ప ఆశ్రయపురం ఏది కూడా మనకి లేదు. అందుకొరకే మనము చెట్ల వలె ముళ్ళ చెట్టు దగ్గరికి కానీ, యోనా వలె స్వర చెట్టు కిందకు కానీ, ఏలియా వలె బదరి వృక్షం కిందకు కానీ కాకుండా జల్దరు వృక్షపు నీడలోనికి మనం వెళ్ళాలి. ఆయన మన ప్రభు అయిన క్రీస్తు కనుక ఆ నీడలో చేరి మన జీవితాలకు కావాల్సినటువంటి భద్రత, క్షేమాన్ని కలిగి మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక అలాగా జీవించే భాగ్యం దేవుడు మనకు ఇచ్చేటట్లుగా, దేవా ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాకుండా నీ యొక్క వృక్షపు నీడలో మేము చేరటానికి మాకు సహాయం చేయని దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అందరూ కూడా తనలో వచ్చి ప్రార్థించాలి.